బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పలు జిల్లాల్లో కుండపోత వానలు అయితే పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతోంది. ఋతుపవనాలు చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనుకూల పరిస్థితులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరికొన్ని రోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. అలాగే ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో నదులు కానివ్వండి, వాగులు, వంకలు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. చెరువులు, జలాశయాలు, కుంటలు అన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి. అన్ని ప్రాజెక్టులు కూడా గేట్లను అన్ని తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ఇక జూలై 29 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, నీటి పరివాహిక ప్రాంతాల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ముందుగానే సూచిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాణా అందిస్తారు. రాణా, మనం చూస్తున్నాము 4-5 రోజులుగా ఎడతెరపు లేకుండా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? దాదాపు వారం రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈ వర్షాల ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో అయితే అక్కడ ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కాబట్టి అక్కడ వాగులు, వంకలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎక్కువగా ఫారెస్ట్ సంబంధించి ఉంటే ఏరియా కాబట్టి అక్కడ వర్షపాతం అనేది చాలా అధికంగానే నమోదైంది. ఈసారి ఎక్కువగా గతంలో చూసాం మనం 2 సంవత్సరాల ముందు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఏదైతుందో ఆ ఊర్లు ఉన్నాయో దాదాపు 12 దాకా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నీ కూడా అప్పట్లో జలమయం అయిపోయి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉండేది. సేమ్ సిచ్యువేషన్ ఈసారి ఏటూరు నాగారం నుంచి స్టార్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాన్లు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులే మరొకసారి ఎదుర్కొంటున్నారు. చాలా వరకు రహదారులన్నీ కూడా కొట్టుకుపోయాయి. కాకపోతే ఈసారి ప్రభుత్వం కాస్త ఎక్కువగా ఏర్పాట్లు చేయడం వల్ల అంటే వాగులు, వంకల్ని కొంచెం ఆధునీకరణ చేయడము, ఆ ఫ్లో అనేది అంటే కొండల్లో కోనల్లో వచ్చేటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఏదైతుందో ఆ గ్రామాల మీద పడకుండా ఎక్కువగా ఆ సైడ్ ఉన్నటువంటి ఆ కాలువల్లో వెళ్లే విధంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. దానివల్ల కొంచెం వరద తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కానీ కొన్ని వరకు మొత్తం రహదారులు, పంట పొలాలన్నీ కూడా భారీ స్థాయిలో ఇప్పటి వరకు చాలా వరకు నష్టపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు వరంగల్ జిల్లాలతో వరకు పంట పొలాలు ఆల్మోస్ట్ చాలా పంట నష్టమే జరిగినట్టుగా తెలుస్తుంది. వర్షాలు అయితే ఇంకా తగ్గటం లేదు. కొంతసేపు మాత్రం అతి భారీ వర్షాలు అయితే కురవటం లేదు కానీ పడుతున్నటువంటి చిరుజల్లులు మాత్రం ఎడతెరపు లేకుండా పడుతున్నాయి. ఎంత మొత్తం ఎప్పుడు చూసినా వాతావరణం అంతా మేఘామృతమైన అయినట్టే కనపడుతుంది. సో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషనే తెలంగాణ నెలకొంది. ఎండ చూద్దామన్నా కూడా కనీసం చూడలేనటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈవినింగ్ అయితే భారీ వర్షాలనే కురుస్తున్నాయి. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ కానీ, ఇటువైపు హిమాయత్ సాగర్ కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి వాటి కూడా గేట్లు ఓపెన్ చేయడానికి అధికారులు సమాయత్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ప్రజలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు? ఎక్కడ బాగా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి? యాక్చువల్లీ ఎక్కువగా వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లా, వరంగల్, కరీంనగర్ జిల్లాలకి ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనేసి చెప్పారు. దాంతోపాటు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్య హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఏవైతున్నాయో వాటంతా కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఎక్కువగా ఇటు ఆ వాటర్ అంతా కూడా ఒకవేళ చేవేల నుంచి కానీ, వికారాబాద్ నుంచి కానీ, ఈ ప్రాంతాల్లో షాబాద్ కానీ, షాద్నగర్ కానీ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కానీ ఆ గ్రామాల గుండా ఎక్కువగా ఈ హిమాయత్ సాగర్ కి, గండిపేటకి చేరుకుంటాయి కాబట్టి అక్కడ వర్షపాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ నీరంతా కూడా అక్కడ చేరుకొని కాస్త నిండుకుండలా కూడా అక్కడ మనకు కనపడుతున్నాయి. ఇంకా హైదరాబాద్ లో కురిసినటువంటి కొన్ని భారీ వర్షాలు కానీ ఈ నల్లాల్లో వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్ కి చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. సో వాటిని కూడా తూముల ద్వారా కూడా వాటర్ ని ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు. వాటిని కూడా బయటకు పంపిస్తున్నారు. అవంతా కూడా మూసి నదులకి పంపించేస్తున్నారు. అయితే ఉస్మాన్ సాగర్ కి 2 రోజులు టైం పట్టొచ్చాము కానీ హిమాయత్ సాగర్ కి వరద నీరు ప్రవాహం అనేది పెరిగింది కాబట్టి అక్కడ కూడా గేట్లను ఎత్తే అవకాశం ఉంది. గత సంవత్సరం దాదాపు 3-4 గేట్ల దాకా కూడా ఎత్తారు. అవంతా కూడా మూసీ నది ద్వారా కూడా పంపించారు. ఎందుకంటే ఒకవేళ మూసీ నది వెళ్ళాలంటే కూడా ఈ గేట్లు ఎత్తేస్తే
వరద ముంపు ఎక్కువ ఉంటుంది. ముషారాంబాగ్ కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త అప్రమత్తం చేశారు అధికారులు. దాంతోపాటు ఈ లోతట్టు ప్రాంతాలు అంబర్పేట కానీ, ముఖ్యంగా రామాంతపూర్ కానీ, సికింద్రాబాద్లు, బేగంపేటలో ఉన్నటువంటి కొన్ని బస్తీలు కానీ రెగ్యులర్ గా చిన్నపాటి వర్షం పడితే ఈ నల్లాలు కాలువలు ఇవి ఎక్కువగా పొంగిపోవడం అంతా కూడా నీళ్ళంతా ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. సో వాటి కోసం ఇప్పుడు జిహెచ్ఎంసీ సెపరేట్ ఏర్పాట్లు చేసింది. మొన్న కురిసినటువంటి వర్షానికి మనం చూసాం కొన్ని ప్రధాన ప్రాంతాల్లో చాలా వరకు కూడా వాటర్ అనేది స్టోరేజ్ ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు ఈ నల్లాల్లో ఉన్నటువంటి చెత్త పేరుకుపోవడము అవంతా కూడా క్లీన్ చేశారు కాబట్టి ఆ ఫ్లోటింగ్ అనేది సజావుగా సాగుతుంది. సో ఈ 2-3 రోజుల్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా నీళ్ళలోకి కానీ కాలనీలకు కానీ వాటర్ వచ్చే అవకాశం ఉండదు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ చెరువులు కూడా ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరిగిపోయింది. అవి కూడా నిండుకుండలా మారిపోయిన నేపథ్యంలో ఈ మీరాలం ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఏదవుతుందో ఆ చెరువుని కాస్త మరింత కూడా సుందరీకరణ చేశారు. ఎందుకంటే గతంలో చూసా ఆ చెరువు పొంగిపొరల వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలు చాలా వరకు జలమయ్యాయి. సో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం నెల్లూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ అధిక వర్షపాతం కురుస్తుంది. ఇంకా కృష్ణా జిల్లాలో దాదాపు 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి కూడా లేకుండా చేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో వర్షం అయితే గ్యాప్ ఇవ్వటం లేదు, చిరుకులు పడుతూనే ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో అయితే ముఖ్యంగా కోనసీమ అమలాపురం జిల్లాలో అయితే ఆ ప్రభావం ఎక్కువ ఉంది. పంట పొలాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇంకా కాకినాడ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఉప్పాడ ప్రాంతంలో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఈ సముద్ర వాటర్ అంతా కూడా అలలు ఎగిసిపడడం వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామాలు చాలా వరకు జలమయమయ్యాయి. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కూడా చర్యలు తీసుకోబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులంతా కూడా దూర ప్రాంతాలకి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి సపరేట్ గా కూడా ఏర్పాటు చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వాటర్ ఎక్కువ పడుతుంది. అక్కడ సముద్ర మట్టం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా శ్రీకాకుళం సముద్ర మట్టంగా ఉన్నటువంటి నివాస గ్రామాలు అవుతున్నా అక్కడ కూడా ఇప్పుడే అధికారులు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళందరినీ కూడా వేరే సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నారు. సో ఇరు రాష్ట్ర ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వారు చెప్తున్నారు. అధిక వర్షపాతం నమోదుతున్న ప్లేసుల్లో ఎవరు బయటికి రానియకుండా కూడా చెప్తూనే ఉన్నారు. సో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడమే మంచిది అనేది కూడా వాళ్ళు నిత్యం హెచ్చరిస్తూనే చేస్తున్నారు. సో చూడాలి. ఇప్పుడైతే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ వరకు మాత్రం అధికారులు ఇచ్చారు. సో రెడ్ అలర్ట్ ఇవ్వాలంటే చాలా భారీ నీటి మొత్తం వర్షపాతం నమోదైతే తప్ప వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి సో చూడాలి. ఈ 4 రోజులు కూడా వర్షపాతం ఉంటుందని అనుకుంటున్నారు. సో హైదరాబాద్ లో కూడా ఇప్పుడు వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇక చూస్తూ ఉన్నాము ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు, నీటి పరివాహక ప్రాంతాల్లో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంక మరో 2-3 రోజులు కూడా ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు.